జీవాత్మ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు నాగమల్లి నారాయణ స్వామి. మాది వంశపారంపర్య ఆయుర్వేద వైద్యం. అయితే ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, ఎండాకాలం, వేసవి, ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రత 41కి వచ్చేసింది. కాబట్టి ఎక్కడ చూసినా వడగాల్పులు ఇలాంటివన్నీ, ఇంటికి వచ్చి నీళ్లు దప్పి 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 అంటున్నాం. అలాగే ఎండలో తిరిగి అరికాళ్ళ మంటలు, అరిచేతుల మంటలు, తర్వాత కిడ్నీల్లో నొప్పి రావడము, దొక్కలో నొప్పి రావడము, కిడ్నీలో స్టోన్ ఫామ్ కావడము, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ముఖ్యంగా కిడ్నీలో రాళ్ళు రావడము, మనం సరిగ్గా నీళ్లు తీసుకోకుండా పోవడము. ఎండాకాలంలో నీళ్లు బాగా తీసుకోవాలి. ఎంత తీసుకున్నా కానీ ఎండకు తిరగడం వల్ల కాళ్ళు మంటలు, చేతులు, అరిచేతులు మంటలు ఇవన్నీ వస్తున్నాయి. దీనికి ముఖ్యమైనటువంటిది మనకు మంచి ఔషధాన్ని మీకు తెలియజేయాలని, ఈ ఎండాకాలానికి సరిపోయేది మంచి ఔషధాన్ని మీకు తెలియజేస్తామని మీ ముందుకు వచ్చాను. దానికి కావలసినది చూడండి, ఇక్కడ చూడండి. ఇది ఇంగిలీకము అంటారు. వలంద ఇంగిలీకం ఇలా ఉంటుంది. వలంద ఇంగిలీకము సూదులు ఇలా మెరుస్తూ ఉంటుంది. అదే గట్టి ఇంగిలీకం, ఇది అంశపాద ఇంగిలీకం. ఇది చాలా గట్టిగా ఉంటుంది. ఇది దొరకనప్పుడు ఒకవేళ ఇదే తీసుకోవచ్చు. ఇలాంటి మనం మంచి ఇంగిలీకం తీసుకొని, మనకి ఇలా పౌడర్ అయినా పర్వాలేదండి. చూడండి, పౌడర్ అయినా పర్వాలేదు. ఒక 50 గ్రాములు తీసుకోండి ఇంగిలీకం. 50 గ్రాములు ఇంగిలీకం తీసుకొని తల్లిపాలల్లో 3 రోజులు నానవేయాలి. తల్లిపాలల్లో 3 రోజులు నానవేయాలి. నానవేసిన తర్వాత నిప్పుల పైన పెడితే అలాగే ఇమిరిపోతాయి. తర్వాత దాన్ని తీసుకోవచ్చు. అలాగా మనకు తల్లిపాలు దొరకవు, మేము ఎక్కడ సేకరించుకోవాలి అనుకుంటే మేకపాలు తీసుకోండి. మేకపాలు 3 రోజులు పోయండి. పోసిన తర్వాత 4వ రోజు అవి కూడా ఇమిరిచ్చేయండి. ఇమిరిచ్చేసిన తర్వాత ఇంకా ఏమైనా దోషం ఉంది అనుకున్నప్పుడు ఇలాంటి తాజాగా ఉండే నిమ్మకాయలు తీసుకొని, చూడండి నిమ్మకాయలు ఇవి, ఈ నిమ్మకాయలు తీసుకొని దీంట్లో రసం తీసుకోండి. రసం తీసుకొని బాగా 7 రోజులు మనం నానవేసి అది వంచేస్తా రావాలి. పసరు నానవేయాలి, మళ్ళీ పసరు పోయాలి, పసరు వంచేయాలి మరుసటి రోజు. ఇలా 7 రోజులు భావన చేసినాం అనుకో, మంచి శుద్ధి అవుతుంది. ఈ శుద్ధి చేసిన ఇంగిలీకాన్ని ఇలాంటి పల్సని బట్టలో కట్టాలి. చూడండి, సైన్ బట్ట ఇది. ఇలాంటి బట్టలో కట్టుకొని లూజ్గా మూట కట్టి, మనం ఏం చేయాలి, ఇది మూట కట్టిన తర్వాత ఇలాంటి కుండ తీసుకోవాలి. చూడండి, కుండలో ఇలా పెట్టాలి. ఇలా పెట్టేసి కింద తగలకూడదు, కుండకు కింద తగలకూడదు, అంతలో ఉండాలండి. ఒక 2 ఇంచులు 1.5 ఇంచు గ్యాప్ ఉండాలి. ఇది అంత మాత్రం పెట్టేసి పైన ఒకటి కడ్డీ పెట్టి ఏలాడగట్టండి. దాన్ని వేలాడి తీయండి. వేలాడి తీసిన తర్వాత దాంట్లో చూడండి తెల్ల ఎర్రగడ్డలు, ఇవి మామూలుగా ఎర్ర వస్తాయండి. ఎర్రవి తీసుకోవద్దండి. ఏదైనా ఒకటే కదా, అవి పనికి రావా, దాంట్లో కారం ఉండదా అంటే అలా కాదండి. మా గురువులు ఇలాగే చెప్పారు, మేము ఇలాగే చేస్తున్నాము. చూడండి, ఇవి తెల్ల ఎర్రగడ్డలు. ఈ తెల్ల ఎర్రగడ్డలు దంచి ఇలా దంచేయండి. దంచేసి రసం తీసుకోండి. చూడండి, మేము 5 లీటర్ల రసం తీసామండి. ఇది అయితే క్వాంటిటీ చెప్పలేదు కదా గురువు గారు, 50 గ్రాములకి ఎన్ని తెల్ల ఎర్రగడ్డలు కావాలంటారు. 6 కేజీలు తీసుకోండి. 6 కేజీలు ఇవి తెల్ల ఎర్రగడ్డలు 6 కేజీలు తీసుకొని దంచి రసం తీసుకోండి. ఎంత వస్తే అంత రసం బాగా పిండుకోండి. పిండేసి ఆ కుండలేకి పోయండి. మనకు కుండ ఉంది కదా, ఈ దుత్తలేకి పోయండి పసరు అంతా. ఇది ఎలాడ కట్టింటాము. పసరు పోసి పొయ్యి మీద పెట్టి మనం ఏం చేయాలి, నేరేడు కట్టెలతోనే వండాలి. యా కట్టెలతో వండినా మంట ఒకటే కదంటే అది మీ ఇష్టం అండి. అలా కాదు, మనకు శాస్త్ర సమ్మతము. మా నాన్నగారు మా తాతగారు చెప్పింది నేరేడు కట్టెలే వండాలి. నేరేడు కట్టెలతో వండాలి. వండిన తర్వాత బాగా పేస్ట్ పౌడర్ లాగా నూరండి. మెత్తగా నూరేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇది మంచి కలబంద, కన్యాకుమారి. చూడండి, ఇది కన్యాకుమారి కలబంద. ఈరోజు చాలా మందుల్లో దీన్ని ఉపయోగిస్తున్నారు. ఇలా మంచిది తీసుకోండి, బాగుండేది తీసుకొని ఇలా కింద కోసినామంటే మనకు లోపల నుంచి కారుతుందండి పచ్చగా. చూడండి, అదో దీంట్లో ఉంది కదా, లిక్విడ్ మాదిరి కారుతుంది పచ్చగా, పసుపు కలర్లో. ఇది తీసుకొని ఈ ఇంగిలీకం నూరిండే దాంట్లోకి వేసి బాగా నూరండి. బాగా నూరిన తర్వాత ఎంతంటే అంత వేసుకోకూడదు, కొద్దిగా వేసుకొని నూరి ఇలా మాత్రలు చేసుకోండి. చూడండి, ఈ మాత్రలు ఇవి దారుణాంకుశ రసం అనే మాత్రలు. ఇవి అంకుశం అంటే ఎంత పెద్ద ఏనుగైనా మావటివాని చేతిలో చిన్న
కట్టికి వంగుతుందండి. అలాంటి ఎంత పెద్ద జబ్బు అయినా కూడా ఈ మాత్రలకు లొంగుతాయి. ఈ మాత్రలు మేము చేసుకోలేము, మాకు కష్టంగా ఉంది అని అనుకుంటే కింద కనపడేటువంటి నెంబర్కి కాల్ చేయండి. కింద కనపడేటువంటి నెంబర్కి కాల్ చేస్తే ఈ మందులు మీకు మేము కొరియర్ ద్వారా పంపిస్తాం. నమస్తే.